నేడు 8వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సాయంత్రం నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభ. నేడు 2 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రజాగళం. కవిత మధ్యంతర బెయిల్పై నేడు విచారణ, కుమారుడికి పరీక్షలున్నాయని పిటిషన్. సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురంధరేశ్వరి, విశాఖ డ్రగ్ ఆరోపణలపై సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఎంపీ బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట, ఈ నెల 11 వరకు అరెస్ట్ చేయొద్దని స్టే విధించిన కోర్టు. లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం, రైల్వే, పెట్రోలియం సంస్థల్లో ఓటర్ అవగాహన కార్యక్రమాలు. ఏపీలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం, అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం. వైసీపీకి కిల్లి కృపారాణి గుడ్ బై, అవమానాలు భరించలేకపోయానంటూ కామెంట్. తెలంగాణలో పెండింగ్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ కసరత్తు, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికలో పీఠముడి. నేడు కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం, 11 మందితో ప్రమాణ స్వీకారం చేయించనున్న రాజ్యసభ చైర్మన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు, ఈ నెల 10 వరకు రాధాకిషన్ రావు ప్రశ్నించనున్న పోలీసులు. ఇవాళ కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై చర్చ. ఆసిఫాబాద్ జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న యువకులు అరెస్ట్, నిందితుల నుంచి 30,000 నగదు, 5 ఫోన్లు స్వాధీనం. పేలిన రియాక్టర్ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన గవర్నర్. తెలంగాణకు ఐఎండీ చల్లని కబురు, ఈ నెల 7, 8 తేదీల్లో తేలికపాటి వర్ష సూచన. ప్రజా జీవితం నుంచి నిష్క్రమించిన మన్మోహన్ సింగ్, ముగిసిన రాజ్యసభ సభ్యత్వం. వీవీప్యాట్ల పరిశీలనపై వచ్చే వారం విచారిస్తాం, స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో బైడెన్, ట్రంప్, మరో 4 రాష్ట్రాల ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం. కేజ్రీవాల్ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు, తన భార్య బుష్రా బీబీకి జైల్లో విషమిచ్చారని ఆరోపణలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, సాధారణ భక్తుల దర్శనానికి 8 గంటల సమయం.